ఐరన్ పాత్రలో వండేటప్పుడు పులుపు టమాటా కలిపిన కూరలు నేను వండనండి. ఓన్లీ ఫ్రైస్కి వాడుకుంటా. వేపుళ్ళు చాలా బాగుంటాయి. నమస్తే అండి. ఈ మూకుళ్ళు ఈ దోశ పెనాలు ఏంటి అనుకుంటున్నారా? ఐరన్ పెనాలండి. ఐరన్, కాస్ట్ ఐరన్ మేము కొనుక్కున్నాయి. ఎందుకు అంటే నాకు మీకు చూపించాలనిపించింది. నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న ఎక్కువ వాడుతుంది ఇదిగోండి. ఇది జొన్న రొట్టి కోసం నేను రాజస్థాన్ నుంచి నేను అమెజాన్లో చూసి ఇది తెప్పించాను. ఈ సౌండ్ ఎంత బాగా వస్తుందో చూడండి. ఒక అట్లకర్ర పెట్టి కొడితే గిన్నెని వస్తుంది. ఈ మధ్య ఇది 976కి తెప్పించా. ఇది ఎంత బరువు ఉందో. ఈ మధ్య 5 నిమిషాల్లో కూర నాకు భలే నచ్చింది. ఈ మూకుడు మట్టుకి చికెన్ వండుతున్నాను, 30 కిలో చికెన్ వరకు పడుతుంది. ఇది 976 పెట్టి తెప్పించా. ఇది ఫస్ట్ వస్తుంది నా మూకుళ్ళన్నిటిలోకి. ఇదిగోండి, ఇది ఐరన్ మూకుడే. దీని వయసు మా అమ్మమ్మదే. మా అమ్మమ్మ వాడి ఒక డబ్బాలో పడేస్తే నేను ఎతికే అమ్మమ్మలు ఏం సామాను అని ఎతికితే ఇదొకటి, ఇంకో దీనికంటే కొంచెం పెద్దది కనపడింది. చిన్నది నేను తెచ్చుకున్నా. దీని వయసు ఎంత ఉంటుందో నవ్వుతారు మీరు చెప్తే, పద్మాంటి అని. వెనకటి కాలం. దీని వయసు అయితే 100 ఏళ్ళు ఉంటుంది ఈ మూకుడి. దీన్ని ఎందుకు వేస్తాను అంటే కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకుంటా. కరెక్ట్గా వస్తుంది. ఎంత బాగా వస్తుందో, చాలా బాగుంటుంది. చిన్న మూకుళ్ళు ఇవ్వండి. ఇక ఎట్లాంటి మూకుళ్ళు అయితే మా చుట్టాలందరూ తీసుకున్నారు. ఇది అన్నీ మా పక్కన స్టీల్ షాప్ సేట్ దగ్గర తీసుకున్న. 100 రూపాయలు అప్పట్లో. ఈ 2 ఇవి కూడా వాడతా. ఇది దిబ్బ రొట్టికి వాడతా. తప్పం దిబ్బ రొట్టికి ఇది ఎక్కువ. ఇదేంటంటే అంకులు నేను గబిక్కిని ఫ్రై చేసుకోవాలంటే చిన్న మూకుడు. ఇది అసలైన మూకుడు, ఉక్కు మూకుడు. ఇదివరకు చాలా పెద్దగా ఉండేది నా దగ్గర. పనమ్మ కింద ఇట్లా పడితే పగిలిపోయింది. ఇది చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది సూపర్. దీంట్లో కూడా చికెన్ ఫ్రై సూపర్గా ఉంటుంది. ఇది ఇప్పుడు కాస్ట్ ఐరన్ అంటున్నారు. మేము వెనక ఉక్కు మూకుడు అనేవాళ్ళం. నా మూకుళ్ళు స్టోరీలు చెప్తా మీకు. ఇదిగోండి, ఈ 2 మూకుళ్ళు 1997, 96, 97 అనుకోండి. మా ఫ్రెండ్ వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. అందరం కలిసి మేము ఓసూరు దగ్గర ప్రాంతాలు తిరుగుతానికి వెళ్ళాం. నేను అక్కడ అప్పుడు రోడ్డు మీద చూశాను ఈ మూకుళ్ళు. బాగులూరు నాకు బాగా గుర్తు. బాగులూరులో కొన్న తమిళనాడు. ఎంత బాగున్నాయో అసలు ఈ మూకుళ్ళు. ఎన్ని సంవత్సరాలు పప్పలు అన్నీ వండిన మూకుళ్ళు ఈ 2. నాకు ఎన్ని గుర్తొస్తున్నాయి మీకు చెప్తానికి. ఈ మూకుళ్ళు సూపర్ మూకుళ్ళు. ఇవి మా పక్కన సేటు దగ్గర తీసుకున్నా. దీంట్లో కొబ్బరి నూనె కాసాను. మన ఛానల్లో నేను పూజ చేసుకున్నప్పుడు కొబ్బరికాయలు ఎక్కువ ఉంటే ఆ కాయల్ని వేస్ట్ చేయకుండా కొబ్బరి నూనె తయారు చేశా. ఆ వీడియో మన ఛానల్లో ఉంది. 1 మిలియన్ పైన వెళ్ళిన వీడియో. ఫస్ట్లో పెట్టాను నేను ఛానల్ పెట్టినప్పుడు. దీంట్లో కొబ్బరి నూనె కాసా. దీంట్లో 2 కిలోలు చికెన్ ఫ్రై అవుతుంది. 2 కిలోలు బెండకాయలు ఏంటి ఏదైనా వండుకోవచ్చు. ఐరన్ మూకుళ్ళని నా దృష్టిలో ఐరన్ మూకుళ్ళని మించింది లేదండి. ఎందుకు అంటే మీ అందరూ చిన్నపిల్లలు భయపడతారు ఐరన్ మూకుడికి రస్ట్ వస్తుందని. రస్ట్ వచ్చినా భయపడక్కర్లా. తోమేసి మనం కూర పొయ్యి మీద పెట్టుకుని నూనె వేసేసి వండుకోవచ్చు. ఐరన్ తుప్పు వచ్చేసిందని పారేయక్కర్లా. అందుకే మీకు ఇది చెప్పాను. ఇది సూపర్ పెద్ద పెనం. పద్మ అంటే ఇన్ని పెనాలు. ఇది మీడియం, సేమ్ క్వాలిటీ. అది ఇదిగోండి, రస్ట్ వచ్చింది అయినా ఏమవదు. చూడండి దగ్గరికి వచ్చి. రస్ట్ వచ్చినా ఏమవదు. తోమేసేసుకుని నూనె రాసుకుని పెట్టేసుకోండి. నేనేమి నూనె రాసి స్టోర్ చేయను. ఇట్లాగే పెట్టేస్తా వంట అయినాక. ఇది ఎర్రగడ్డలో కొన్న కాస్ట్ ఐరనే, పొంగడాలకి. ఇది నాకు దీనికి ఇది గ్యాస్ మీద పెట్టాలంటే దీని కింద ఒక చిన్న ప్లేట్ పెట్టాలి. నాకు దీనికంటే ఇది నా దగ్గర ఉంది. ఇది 1991లో కొన్న. ఇది ఏంటో తెలీదు. ఇంటికి వచ్చి అమ్మేవారు అప్పట్లో. ఇప్పుడు తెలిసింది నాకు కొన్ని సంవత్సరాల కిందట. ఇది మన తమిళనాడు ఫేమస్. ఇప్పుడు వాళ్ళు ఒక సున్నపు రాయితో చేస్తారు. అది
ఇది నెంబర్ 1 గుంట పొంగడాలు వస్తాయి పొయ్యి మీద పెడితే. ఎప్పుడైనా గుంట పొంగడాలకి ఇట్లా ఫ్లాట్గా ఉంటే బాగుంటుంది. సున్నపు రాయి. ఇప్పుడు దీంట్లో పెరుగు తోడు పెట్టుకోవటానికి అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర, కానీ నేను తీసుకోలే, ఎక్కడ నాకు ప్లేస్ లేదు వద్దని. ఇదిగోండి నీకు దోశ పెనాలకు వస్తున్నా. ఇంకో మూకుడు ఉందండి. ఇది చిన్న ఇది ఎందుకు అంటే తిరగమూతల కోసం. ఇది ఐరన్దే. నేను తెలుసో నాకు ఐరన్ అంటే ఇష్టం, ప్లస్ వాష్ చేసుకుంటాం ఇష్టం. మన వాషింగ్ మనకి ఇబ్బంది ఉండదు నాకు, అందుకు నేను ఎక్కువ ఐరను. ఈ మధ్య అల్యూమినియం వాడొద్దు అంటున్నారని స్టీలు తీసుకున్నా. శ్రీమంత్ ఏదో కొత్తదని చెప్పి 32,000 అంటది. అది ఆఫర్లో వచ్చిందని నాకు కొని పుట్టినరోజు గిఫ్ట్ పంపించాడు. దాంట్లో ఇంతవరకు అయితే వంట చేయలే, ఎందుకంటే అందంగా ఉంది. మనం స్క్రబ్బులతో తోమితే గీతలు పడిపోతాయి, అందుకని అట్టాగే ఉంచా. ఇది తిరగమూత. ఇది కూడా మా సేటు దగ్గరే కొన్నా. అన్నీ తక్కువ కొన్నానండి అన్నీ. ఇది ఒక్కటే నాకు 976 పడింది, కానీ ఇది డిఫరెంట్ ఐరన్, చాలా బాగుంటుంది, అసలు అంటుకోదు. ఓకేనా. ఇది నా దగ్గర ఉన్న మూకుళ్ళు. ఇదిగోండి నీకు దోశ పెనాలకు వస్తే, ఇది నేను ఫస్ట్ జొన్న రొట్టెల కోసం కొన్న పెనం. ఇది జొన్న రొట్టె కోసం నేను తీసుకున్న సేట్ దగ్గర తీసుకున్న పెనం. ఇది జొన్న రొట్టె వస్తుంది, దోశ వస్తుంది, అన్నీ వస్తాయి, సూపర్. ఇది ఐరన్ పెనం. దీని మీద కూడా దోశ చాలా బాగా వస్తుంది. ఇది రౌండ్ ఉంటుంది. అప్పుడు నేను 200 రూపాయలకి కొన్నా ఎప్పుడు. ఇదిగోండి ఇట్లా, ఇది చాలా బరువు ఉంటుంది. ఇదిగోండి ఇది నేను ఓసూరులో కొన్నా. ఇక దీని మీద చపాతీలు వస్తాయి, సూపర్గా వస్తాయి, అల్యూమినియం కాకపోతే. ఇది ఓసూరులో షీలా దగ్గర ఉంటే మా ఫ్రెండ్ దగ్గర చాలా బాగుందని మేము ఓసూరులో తీసుకున్నాం. చాలా చాలా బాగుంది ఇది. ఇదిగోండి ఇది మీకు తెలుసు కాస్ట్ ఐరన్. ఇది నాకు శ్రీదేవి ఇచ్చింది, కలగూరగంప శ్రీదేవి. దీంట్లో బొబ్బట్లు అట్లా. ఇది తమిళనాడు నుంచి తెప్పించా వీడియో చూసి, 680 రూపాయలు. సూపర్ దోశ పెనం. ఇది గుంటగా ఉన్నప్పుడు ఇది వేసుకుంటా. ఇది సూపర్ దోశ పెనం. దేవి రామాచారి గారి దగ్గర వీడియోలు చూసి ఫస్ట్ వెళ్ళి తెచ్చుకున్న దోశ పెనం. ఫ్లాట్గా పెద్దగా వస్తుంది, నాకు పెద్ద దోశ అంటే ఇష్టం. ఈ దోశ పెనం రీసెంట్గా రామాచారి గారు మన దేవి గారు పంపించారు, దేవి కిచెన్ నుంచి. ఇది దోశలు బాగా వస్తున్నాయి. పద్మాంటి ఇన్ని రకాల దోశ పెనాలతో ఏం చేస్తావు అని అడుగుతారు. ఈరోజు దీని మీద దోశ వేసాను అనుకోండి, రేపొద్దున దీని మీద వేస్తా. అట్లా దోశలు మారుస్తూ ఉంటా, వేస్తా. వీటన్నిటి కోసం ఒక స్టాండ్ కొన్నా, ఆ స్టాండ్లో పెట్టేస్తా. నేనేమి దోశలు వేసినాక తోమను, దోశలు వేసినాక పెట్టేస్తా. ఇది మట్టికి వేయలే, చాలా సంవత్సరాలు అయింది. సపోజ్ వేయాలి అనుకున్నప్పుడు చిన్న పొయ్యి మీద చిన్న పెనం ఇది పెట్టి, దాన్ని ఏమంటారు, గ్యాస్ ఇది ప్లేట్ పెట్టి పెడతా. అప్పుడు నూనె రాసేస్తే మంచిగా వస్తాయి. ఏమీ కంగారు పడమాకండి. తుప్పు వచ్చినాయి వాడకూడదు డస్ట్బిన్లో. మాకు తెలిసిన వాళ్ళే తెలియక డస్ట్బిన్లో వేశారు. ఇవ్వండి నా ఆస్తి. ఈ మూగుడు మట్టికి చీరాల నుంచి మా అత్తగారు తెచ్చారు, మా మామగారు. నాది పెద్దది పగిలిపోయింది, తెలియక పని అమ్మాయి ఇట్లాంటి ఇరిగిపోయింది. అత్తమ్మ తెచ్చిపెట్టండి అత్తమ్మ, చీరాల్లో ఉంటే బాగున్నాయి. నేను చీరాల్లో ఇంకా చాలా కొనుక్కోవాలనుకున్నాను, మరలా చీరాల వెళ్ళలా. ఇంకా చాలు అంకులు ఇన్ని కొన్నా. వీటిల్లో ఇంకా కొన్ని పెనాలు మా ఫాతిమాకి ఇచ్చా, వేసుకో దోశ పెనాలు. నా దగ్గర ఎప్పుడో 90లో ఉన్న పెనాలు, సూపర్ పెనాలు. అవి కూడా ఎట్లా ఉన్నాను, దోశలు పెనాలు అమ్మే అమ్మాయిలాగా ఉన్నాను కదా. ఇన్ని బంగారాలండి, నిజం చెబుతున్నా. ఎందుకంటే మనం ఏదో ఒక పనిలో ఉంటాం, సిమ్లో పెట్టాలి. ఇప్పుడు స్టీలీ కొన్నాం, అవి ఏంటో తెలుసండి, కొంచెం హైలో పెట్టామనుకోండి మాడిపోతాయి. అనుకోండి అసలు మాడే సమస్య ఉండదు. అందుకు నా ఫేవరెట్, నాకు ఇష్టమైన ఐరన్ దోశ పెనాలు, ఐరన్ పెనాలు. నేను ఎక్కువ వంటలు చేస్తుంది వీటితోనే.
ఓకేనా అండి? నాకెందుకో నా ఆస్తి మీకు చూపించాలనిపించింది. ఈ కాలం పిల్లలకు కూడా వీటికి ఇంకా తెప్పించుకోవాలంటే చాలా తెప్పించుకోవచ్చు. మద్రాసు అట్లా వెళ్ళినప్పుడు కొనుక్కోవాలి అనుకున్నాను, కానీ ఇంకా చాలు, నాకు వద్దండి బాబు, నా ప్లేస్ లేదు, వంటిల్లు చాలా కష్టపడుతున్నాను. అన్నిటికంటే కూరలు వండుకోవడానికి బెస్ట్ మీరు దీని గురించి సెర్చ్ చేయాలంటే రాజస్థాన్ జవారీ రోటీ తవ్వ అని నేను అమెజాన్లో సెర్చ్ చేశాను. చేస్తే 3mm అని ఉందని నేను 14 ఇంచులు తెప్పించా. 14 ఇంచులు అంటే ఎక్కడి నుంచి కొలిసారో తెలుసా? ఇక్కడి నుంచి ఇట్లా కొలిస్తే ఇది 14 ఇంచులు అయింది. ఇది మన ఛానల్లో చాలామంది తెప్పించుకున్నారు. నేను తెప్పించుకున్నప్పుడు మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. దోశ పెనాలన్నీ మంచియే. ఈ మూగుళ్ళు వాడేటప్పుడు జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ అనుకోండి అసలు గోలే లేదు, మనం ఎంత రఫ్గా వాడినా ఈ అసలు సూపర్. వీటిని మట్టికి కొంచెం జాగ్రత్తగా కేర్ చేయాలి కాస్ట్ ఐరన్కి, అదొక్కటే. అందుకే మంచి మూకుళ్ళు, ఐరన్ మూకుళ్ళు మీకు దొరికితే మంచి తీసుకోండి. నా అడ్వైజ్ అయితే తుప్పు ఉందని అనుకోమాకండి, ఐరన్ కూడా మనకు బాడీకి అవసరం. ఓకేనా? ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మీ అందరికీ రిప్లై ఇస్తాను. మీ దగ్గర ఎన్నెన్ని రకాల దోశ పెనాలు ఉన్నాయో ఏమున్నాయో కూడా మూకుళ్ళు కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఓకే అండి, ఉంటానండి, బై అండి. ఇగోండి మూకుళ్ళు, లోపల మూకుళ్ళు, ఇన్ని మూకుళ్ళు పట్టేసినాయి. మొత్తం 7-8 మూకుళ్ళు ఒకే దాంట్లో కింద పైన అట్లా సర్దుకుండా వెళ్ళిపోయి నేను ఒక ట్రాలీలో పెట్టేసుకుంటా. కూడా ఉన్నాయి కానీ వాడట్లా. తెల్ల మూకులు 3 ఉన్నాయి. ఇవ్వండి ఇట్లా ట్రాలీలో పెట్టేసుకుంటా. గ్యాస్ ట్రాలీ ఎగస్ట్రా తీసుకున్నా ఇట్లా పెట్టుకుని ఇట్లా తోసేస్తా, దాంట్లో పెట్టేస్తా.